Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కీర్తన గ్రంథము 146 అధ్యాయము 8వ వచనం. The Lord lifts up those that who are bowed down. Psalms 146 chapter 8 verses. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట. ప్రతి వ్యక్తి జీవితంలో సమస్యలు, కష్టాలు, శ్రమలు, నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మానవుడు సుఖాలు కలిగినప్పుడు మాత్రం చాలా సంతోషిస్తాడు. సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మానసికంగా కృంగిపోతాడు. కృంగిపోవట వలన నెమ్మది లేని పరిస్థితి ఆ జీవితంలోనూ ఆ కుటుంబంలోనూ సాతాను ఏలుబడి చేస్తుంది. మనము ఎప్పుడైతే అదే సమస్య వైపు మనము చూస్తూ ఉంటామో కృంగిపోతాం. ఆ యొక్క సమస్యల వైపు, కష్టాల వైపు, శ్రమల వైపు మనము చూడక మన హృదయాన్ని, మన కన్నీటిని, మన ఆవేదనను దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో ఒక గొప్ప మేలును చేస్తాడు. ఆ సమస్యల నుండి మనల్ని లేవనెత్తి కృంగిన స్థితి నుంచి బాగు చేస్తాడు. మనము కేవలము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి నిరీక్షణ ఇస్తాడు. కాబట్టి నీవు నేను ఆ స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మనతో చెప్తున్నది ఏంటంటే, నేను తప్పకుండా కృంగిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తుతానంటున్నాడు. అది ఏ యొక్క సమస్య అయినా, అంటే అనారోగ్యమైన, శత్రువులు ఇబ్బంది పెడుతున్నప్పుడైనా, శ్రమ వచ్చిన, విచారము కలిగిన, మన చెయ్యి విడవక మన చెయ్యి పట్టుకొని మనల్ని ముందుకు తీసుకెళ్తాడు మన యేసయ్య. కాబట్టి మనమందరము ఇలాంటి స్థితిలో నుంచి దేవుని యొక్క మాట చొప్పున, అంటే ఈ యొక్క వాగ్దానం ప్రకారం మనమందరము లేవనెత్తబడి దేవుని యొక్క సన్నిధిలో మోకరించే వారముగా మనమందరము నేర్చుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసివైన తండ్రి, సమస్తాన్ని సృష్టించిన సమస్త సృష్టికర్తమైన మా దేవ, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. దేవా, ఈ వాగ్దానం ప్రకారం ఎవరైతే, అంటే ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో వారి జీవితంలోను, వారి కుటుంబంలోను కృంగిన స్థితిలో ఉన్న అందరినీ లేవనెత్తి అలసిన ప్రాణం నాకు సేద తీర్చి కన్నీటిని తుడిచి సంతోషంతో పరవశింపచేసే ఆ గొప్ప మేలును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.